జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ మృతి చెందారు. మనీష్ రంజన్ను కుటుంబం నుంచి వేరు చేసి పాయింట్ బ్లాక్లో కాల్చి చంపేశారు. హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మనీష్ రంజన్. బీహార్కి చెందిన ఆయన 2022లో హైదరాబాద్కి బదిలీ అయ్యారు. అయితే జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 36లోని ఐబీ క్వార్టర్స్లో ఉంటున్నారు. 4 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్కి కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇదే టైంలో నిన్న జరిగిన కాల్పుల్లో మనీష్ చనిపోయారు. ఐబీ క్వార్టర్స్లోని మనీష్ ఇంటి దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఉగ్రవాది దాడిలో మృతి చెందినటువంటి మనీష్ రంజన్ హైదరాబాద్ 2022 పోస్టింగ్ నిమిత్తం వచ్చారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లోనే నివాసం ఉంటాడు కుటుంబ సభ్యులతో. గత 4 రోజుల క్రితము మనీష్ రంజన్ జమ్మూ కాశ్మీర్ కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో మనీష్ రంజన్ మృతి చెందాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో హైదరాబాద్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో తను మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉండేటువంటి ఈ క్వార్టర్స్లోనే వాళ్ళంతా రెగ్యులర్గా మనీష్ రంజన్ ఎంతో సరదాగా ఉండేవాడు. అందరితో చాలా మంచిగా మాట్లాడతాడు. తను లేనిటువంటి లోటు తెలుస్తుందని వాళ్ళు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆఫీస్లో కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లో కూడా ఎప్పుడూ సరదాగా అందరితో నవ్వుతూ ఉంటాడు. వర్క్ ప్రెజర్స్ కూడా తీసుకోడు. చాలా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు కూడా తను లేనటువంటి లోటుని పూడ్చలేనిది, తమ కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి టైం అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి అయితే మాత్రము వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దాడిలో మనీష్ రంజన్ మృతి చెందగా తమ కుటుంబ సభ్యులంతా కూడా బీహార్లో గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బీహార్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత 2022 పోస్టింగ్ వచ్చిన అనంతరం కూడా ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఒక అకేషన్కి వెళ్ళి కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి అన్న మనీష్ రంజన్ ఇక తిరిగి లేడు అన్న విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ క్వార్టర్స్లో మనీష్ రంజన్ కుటుంబ సభ్యుల గతంలో ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ టూర్ 4 రోజుల క్రితం అక్కడికి వెళ్ళారు. కాల్పులు జరిగిన అనంతరం కూడా మనీష్ డెడ్ బాడీకి పోస్ట్మార్టం అనంతరం కూడా నివాళులర్పించనున్నారు. మరోవైపు అక్కడికి వెళ్ళినటువంటి కుటుంబాలన్నీ కూడా విషాదంలో మునిగిపోయాయి. ఈ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నటువంటి మనీష్ రంజన్ తో పాటు తనతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా తను చనిపోయినటువంటి ఘటన తెలిసి చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరగడం నిజంగా కూడా దురదృష్టకరం. జమ్మూ కాశ్మీర్ అంటే అందాలను చూడడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ మనీష్ రంజన్ చంపేటప్పుడు కూడా తన భార్య పిల్లల ముందే తనని చంపడం ఆ భార్య పిల్లలు జీర్ణించుకోలేక వాళ్ళు కూడా విషాదంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సతీష్తో సుజాత.